హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జనితా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముందుగా అయితే నేను మీ అందరికీ సారీ చెప్పుకుంటున్నాను. మీ అందరికంటే ఎస్పెషల్లీ నా 10th క్లాస్ ఫ్రెండ్స్కి అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024లో మేము సంక్రాంతికి గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. పార్ట్ 1 అనేది రిలీజ్ చేశాను. పార్ట్ 2 కోసం అయితే నా ఫ్రెండ్స్ అందరూ చాలా వెయిటింగ్. కాకపోతే నాకు ఇంకా టైం కుదరక నేను ఇన్ని రోజులు అయితే బాగా లేట్ చేసేసాను. ఇంకా 1 year తర్వాత పార్ట్ 2 అనేది రిలీజ్ చేస్తున్నాను. అందుకే సారీ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పార్ట్ 1 కనుక మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. డ్యాన్స్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అనేవి నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది కాపీరైట్ ప్రాబ్లం వలన. నా భార్య పేరు అపర్ణ. నా పిల్లలు 2 అబ్బాయిలు, డేవిడ్ కృష్ణ, తులసిరావు. వాడు ఫస్ట్ క్లాసు, వాడు యూకేజీ. నెక్స్ట్ ఏంటంటే వాతావరణం సహకరించింది దీనికి చాలా ఎందుకంటే ఉదయాన్నే వర్షం పడేసరికి చాలా ఏదో టెన్షన్ అనిపించింది అనమాట, ఈ కార్యక్రమం జరుగుతుందో లేదో అని. అయితే ఆ వాతావరణానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న సాంగ్ రాశాను, అది మీకు. మన మిత్రులు అందరూ కలిసిన రోజు, అహో తమ మనసులు అన్నీ జత చేసే రోజు, ఇదే స్వాగతం మీకు, ఇదే నా స్వాగతం. అహో మన మిత్రులు అందరూ కలిసిన రోజు, నింగి నేల స్వచ్ఛమని, మన అందరి మనసులు స్వచ్ఛమని, ఒకరికి ఒకరు చేసి స్నేహానికి పునాది వేయిద్దాం. కులము మతము భేదం లేదని, పేద రోద తేడా లేదని, మన మధ్య ప్రేమానురాగం జీవితాంతం సాగాలని, కష్టంలోను సుఖములోను నిల్చుందాం మన సాటి వారితో, వీలైనంత సహకారంతో చేద్దాము మన సహకారం. కలహం తెలియని మన స్నేహం, కపటం ఎరుగని మన స్నేహం, ఇదే గదా మన స్నేహము, ఇదే గదా మన స్నేహము, ఇదే గదా మన స్నేహం. అహో మన మిత్రులు అందరూ. రాధాకృష్ణ కోపం ఉన్నట్టుంది, గట్టిగా కొట్టట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. పార్ట్ 1 కూడా చాలా ఎక్కువ మినిట్స్ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను. చాలామంది అయితే మా ఫ్రెండ్స్ అడిగారు, ఎందుకో అంత టైము చేసావు, ఎవరు చూస్తారని చెప్పి. అయితే అందరూ చూస్తారని కాదండి, ఓన్లీ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ కోసం అయితే ఈ వీడియో మొత్తం నేను యాస్టీస్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది, ఎందుకంటే మూవీ సాంగ్స్ పాడేటప్పుడు జనరల్గా కాపీరైట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి వాటిని అయితే నేను డిలీట్ చేసేసి పోస్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే వీడియో లాంగ్ అవుతుందని చెప్పి చాలా వరకు అయితే క్లిప్స్ అనేవి కొన్ని డిలీట్ చేసేసాను. దాని కాదు బాబో, పలసర బైక్ మీద రార బాబా. నీ నటంటే దాని కాదు బాబో, పలసర బైక్ మీద రార బాబా. సింపురు చుట్టదాని, శివలెరకన చుట్టదాని, చేతులెక్కి పెట్టిదాని, ఉంగరాల మెట్టదాని. నీ నటంటే దాని కాదు బాబో, పలసర బైక్ మీద రార బాబా. నీ నటంటే దాని కాదు బాబో, పలసర బైక్ మీద రార బాబా.
నటంటే తంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా కాలేజీ టైములో ఉన్న కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటంటే తంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావురా నీ నటంటే తంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావురా నీ నటంటే తంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబా పిల్లవగాని నేను రాను బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబా పలసర బైక్ మీద రాను బాబా మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే వాళ్ళు డ్యాన్స్ చేస్తుండేటప్పుడు ప్లే అయిన సాంగ్ వేరు, నేను పోస్ట్ చేసిన సాంగ్ వేరు అయిపోయింది కాపీరైట్ వలన. ఇంకా మా గెట్ టుగెదర్ అనేది చాలా మందికి మార్గదర్శకంగా నిలిచింది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు, మీరు చాలా బాగా చేసుకున్నారంట, ఎలా ఏంటి, అలాగే వీడియో కూడా షేర్ చేయని చెప్పి. ఆటపాటలే కాకుండా లంచ్ కూడా ఏర్పాటు చేశాము. ఇంకా మా స్కూల్ డేస్లో జరిగినటువంటి కొన్ని స్వీట్ మెమరీస్ అలాగే సాడ్ మెమరీస్ అన్నీ ఉంటాయి కదా, కొన్ని షేర్ చేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్, నా తరపు నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. మనం లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ 40 మెంబర్స్ దాటే అయితే వచ్చారు. కాకపోతే ప్రతి సంవత్సరం ఇంతమంది అయితే రావటం కష్టం, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, బిజీ షెడ్యూల్ అందరికీ. కాబట్టి ఈ ఇయర్ అయితే ఎంతమంది వస్తే అంతమంది మళ్ళీ కలుసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ ఇయర్ కలుద్దాం అనుకుంటున్నారు అనేది తప్పకుండా మీ కామెంట్లో తెలియచేయండి.
డబుల్ ఎక్స్ఎల్ ఉండేది లూజ్ అయిపోయింది. ఇంకేంటి? చాలా దాచావు ఇంకా ఏంటి ఏసీ అంటే నేనేం చెప్పాను, నేను నా పేపర్ ఇచ్చేస్తాను మళ్ళీ రాస్తాను, నేను డిపార్ట్ చేయొద్దని చెప్పాను. అయినా వాడు వినట్లు. అప్పుడు కూడా నేను ఏడుస్తున్నాడు, నన్ను చూసే ఏడుస్తున్నాడు. చేస్తే మీ కారు కింద పడే నేను చేస్తాను, మీ కారు కింద పడి చేస్తానంటే ఆశ్చర్యపోయి వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నాడు. వాడిని విడిచిపెట్టారు కదా, నన్ను కూడా విడిచిపెట్టారు. కాకపోతే ప్రతిరోజు గుర్తుంది. నేను బయటలో ఉంటే మళ్ళీ మరుసటి రోజు గోవింద వాళ్ళు వచ్చి మళ్ళీ వాడికి చూపించమంటున్నారు అనమాట. అదే చెప్పు క్వశ్చన్ పేపర్ అది ఇప్పుడు అదే గుర్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదంతా అప్పుడండి. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో వస్తాయి ఏమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. తర్వాత మంచి అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఆల్మోస్ట్ సింపుల్. మీరందరూ చేసిందే బాగా అలవాటైన పనే. జరిగింది ఏముంటది అందరికి తెలిసింది. చాలా చేసి అందులో ఒకటి చెప్పండి, కష్టంగా ఉందా? ఓకే లెట్స్ స్టార్ట్. ఎవరు? సూర్ చంద్రమౌళి, మేకల సంఘం, మరి ఒక ఇద్దరు ఉండేవారు, వాళ్ళ పేర్లు మర్చిపోయాను. ఏమనుకున్న గారు షాప్ పెట్టేవారు. షాప్ మొత్తం కూడా నా పైన డిపెండ్ చేసేవారు. డబ్బులు షాప్కి వెళ్ళేవాడు, నేను బుక్ అయితే తీసేవాడిని కాదు. నేను అసలు చదవలేదు. డబ్బులే తీసాడు. డబ్బులు అది నేను నేరుగా చెప్తాను. దొంగతనం చేసేవాడు. కృష్ణ పాప ఇంటర్వెల్లో బ్రేక్ ఇస్తారు కదా, హాఫ్ అన్ అవర్. అప్పుడు లింగరాజ్ షాప్ ఉండేది. లింగరాజు ధర్మరాజు వాళ్ళది. ఆ షాప్కి వెళ్ళి మేము ఇక్కడ ఆల్రెడీ ప్లాన్ మీద వెళ్ళేవాను. వీళ్ళిద్దరు మాట్లాడారు షాపు. ఆడుసినే తగిలిసినట్టుంది నీకు. తర్వాత పాటల పుస్తకాలు ఉంటాయి. అదే చాలా ఫన్నీ. ఇప్పుడు కూడా నేను నాగరాజు మా దేవి వీటి గురించి మాట ఇంకోసారి మాకు నవ్వు వచ్చిన సన్నివేశం ఒకటి ఉంది. అందుకే డీమార్ట్ ఒకరి మీద ఒకరు పడిపోయి పొలాలంటే పరిగెట్టాము. దేవి, నేను, మా శోభ, వాడు మొత్తం బురద అయిపోయాయి. నీకన్నా బాగా పెడతాడు చెల్లం కాదు. దొంగదానికి చేద్దాం. నేను చూడంగానే మాకు చెల్లం గుర్తొచ్చిందిరా. మాకు అదే చెప్పలేదు. హలో కూడా ఉంది. ఇద్దరం కలిపి ఒక్క రూపాయి దొంగతనం చేసాము. అప్పట్లో ఉసిరికాయలు కొనుక్కున్నాం, వేరే షాప్కి వెళ్ళి ఉసిరికాయలు కొనుక్కున్నాం. మా రూపాయి నేను ఇదే కూడా ఉందా? అలివేని దొంగతనాలు కూడా చేసావా? కమాన్ కమాన్ కమాన్. సరే నువ్వు ఇవే తగ్గించుకుంటే మంచిది. తగ్గించుకోండి రా బాబు, నా వల్ల కాదు. ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు. అంటే పెద్ద దొంగతనం ఏం కాదు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. గడ్డి కుప్పలేస్తారు కదా, అది ఏంటి దాన్ని కుప్పలేస్తారు కదా. అంటే దొంగతనం అంటే పెద్దదో చిన్నదో నాకు తెలియదు, కానీ అలివేటి, వెంకటరమణ, మేము 5th క్లాస్ ఆ టైంలో అనమాట. అక్కడ మా స్కూల్ దగ్గర పెద్ద గడ్డి ధాన్యం కుప్పలు వేసేవాళ్ళం. అందులో నుంచి కొంచెం ధాన్యం కుప్పలు తీసేవాళ్ళం. అది తీసి రోజు దొంగతనం, చాలా తక్కువ దొంగతనం అనమాట. అది పెద్ద దొంగతనం కాదు. అయితే వేరే వాళ్ళ ఇంట్లో దాచేవాళ్ళు. ఎవరు తప్పులు వాళ్ళు కనిపించాలి, చిన్నదిలాగా ఉంటుంది కానీ చెప్తాను. అయితే అల్లివేని, నేను, వెంకటరమణ ఉన్నాడు కదా, వాడు ఇంకొద్దులే కానీ మరి వాడే ఎక్కువ దొంగతనం. అయితే దొంగతనం చేశాక అవన్నీ కలిపి అన్నట్టు అనుకున్నాం అనమాట. అయితే వేరే రమ అని మా జూనియర్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అయితే అదేంటి అనుకున్నాం డబ్బులు. ఎలకలు మాకు ఊదిసాయి అనమాట. అమ్ముతామనే టైంకి అంత లేదు, ఇంకా మీ ముగ్గురు కొట్టుకొని తెచ్చాం లాస్ట్. అంటే అదే దొంగతనం.
నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా సింపురు చుట్టుదాని శివలెరకన చుట్టుదాని చేతులెక్కి పెట్టిదాన్ని ఉంగరాల మెట్టదాని నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావురా నీ నటంటే టంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావురా నీ నటంటే టంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబా పిల్లవగాని నేను రాను బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబా